మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని అప్పగించిన సంగతి ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అన్నింటిని కూడా విచ్ఛిన్నం చేశాయి. మొదటగా కక్ష సాధింపుతోటి ఆ రోజు గ్రీన్ ఎనర్జీ దాదాపు 9 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోత్సహించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల కక్ష సాధింపుతోటి వాటి పీపీఎల్ రద్దు చేశారు. ఇందాక విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. పీపీఎల్ రద్దు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమే కాకుండా విదేశీ పెట్టుబడుదారులు అదేవిధంగా విదేశీ బ్యాంకులు కూడా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయభ్రాంతులకు గురైనాయి అన్నమాట. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు దాదాపు 10-15 సార్లు ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడటం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రం మీద నమ్మకం పోయి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడికి వస్తే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా దెబ్బతింటామని భయపడిపోయి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్తే మొన్న మధ్య గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారు గ్రీన్ ఎనర్జీ సదస్సు చాలా పెద్ద ఎత్తున పెడితే మన రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా లేదు. ప్రజెంటేషన్లో అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్, ప్రపంచ స్థాయి నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాబు గారిని కలిసి ఈ రాష్ట్రంలో మేము కూడా వస్తాం పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వచ్చి కూర్చొని ఇక్కడ బ్రహ్మాండమైన పాలసీని తయారు చేసిన తర్వాత నిన్న మొన్నట్లో కూడా మన అసెంబ్లీలో పెట్టిన తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి మేము వస్తాం మీ రాష్ట్రానికి అన్నారు. గతంలో పీపీఎల్ ఈ ఇండస్ట్రీ ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్లో ఉండి పీపీఎల్ చేసుకున్నారో ప్రభుత్వంతో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి మీ పీపీఎల్ రద్దు చేసుకోండి లేకపోతే మీ పీపీఎల్ తగ్గించుకోండి అని చెప్పి మరణాయుధాలతోటి భయపెట్టిన సంగతి కూడా ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఈ రాష్ట్రం పరువు ఏ విధంగా తీశారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.